మరి వేదిక పైన ఉన్నటువంటి అన్ని మండలాల విద్యాధికారులు, ఎంపీడీఓలు, మహిళా ప్రతినిధులుగా ఉన్నటువంటి నా అక్కలు, మరి ముందు వరుసలో కూర్చున్న గరిష్ట ప్రధాన ఉపాధ్యాయులు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ గురు పూజోత్సవం రోజు ఒక ప్రత్యేకత సంతరించుకొని ఉన్నది పటాన్చెరు నియోజకవర్గం. అందులో ప్రత్యేకంగా ఈనాటి గురు పూజోత్సవంలో మరి ఈ నియోజకవర్గంలో విద్యార్థులను శిల్పాలను తీర్చిదిద్దుతున్న గురువులకే కాకుండా నియోజకవర్గానికి విడిచి పటాన్చెరు నియోజకవర్గం నుంచి ఇతర నియోజకవర్గాలకు వెళ్ళినటువంటి అలాంటి ఉపాధ్యాయులందరూ తిరిగి గుర్తుపెట్టుకొని ఇదే నియోజకవర్గంలో ఇదే కార్యక్రమంలో భాగంగా వారిని పూజించుకోవాలి, వారి యొక్క సేవలను మరొకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి సదుద్దేశంతో మరి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విద్యార్థి అన్ని నియోజకవర్గాల నుంచి చేసిన గురువులు మరి మీ యొక్క ఈ కార్యక్రమాన్ని చిరకాలం గుర్తుంచుకుంటారు. ఇక్కడ అవార్డు పొందుతున్నటువంటి ఉపాధ్యాయులు కూడా చిరకాలం గుర్తుంటారు. మీరు నిజంగా కూడా ఏ కార్యక్రమం చేపట్టినా ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి, ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ ఇప్పించారని చెప్పాలా, పరీక్ష టైం దగ్గర పెడుతున్నప్పుడు పరీక్ష అట్టాలు, పెన్నులు, ఫ్యాన్లు, స్కేల్స్ కొనలేని స్థితిలో ఉన్న పేద విద్యార్థులకు పంపిణీ చేశారని చెప్పాలా, ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు తీసుకునేటువంటి ఉపాధ్యాయులకు సంవత్సరం తన యొక్క రీతిని మార్చుకుంటూ పట్టు వస్త్రాలు మూల తేడాలతో ఉపాధ్యాయులు గౌరవించాలని చెప్పాను. ఎంత చెప్పుకున్నా తక్కువ. ఇలాంటి వారు మరి తక్కువ మంది సమాజంలో ఉంటారు సార్. ఈనాటి కార్యక్రమంలో మరి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా మీ నియోజకవర్గంలో పనిచేస్తున్నట్టు దర్శన ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ గారు, మరి శ్రీమతి నాగేశ్వరి మేడం, అంతకుముందు లాస్ట్ ఇయర్ సార్ మీ చేతిలో రాష్ట్ర ఉపాధ్యాయులు తీసుకున్నాడు శంకర్ బాబు. అట్లా నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో సైతం మీ కాన్స్టిట్యూన్సీలో మీ దగ్గర పనిచేస్తున్నట్టు గురువులు గుర్తింపు సాధిస్తున్నారు. విద్యార్థులు సైతం రాష్ట్ర స్థాయికి గుర్తింపు ఇచ్చే విధంగా మరి తెలంగాణ మ్యాథమెటిక్స్ ద్వారా రాష్ట్ర స్థాయిలో కూడా చాలా రకాల కార్యక్రమాలు చేశాం. సైన్స్ ఫేర్ ద్వారా రాష్ట్ర అవార్డును పొందాం సార్. మీ కార్యక్రమాలు మా అందరినీ ఉత్సాహపరుస్తున్నాయని తెలియజేసుకుంటూ మరి కళావింద అయినందున క్షమించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ.